హలో వ్యూవర్స్, ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ లేదా సంతానలేమి సమస్యకి సంబంధించిన నివేదికలు ఏం చెప్తున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సంతానలేమి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే 6 దంపతులు తీసుకుంటే అందులో ఒకళ్ళకి ఈ సంతానలేమి సమస్య ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సంతానలేమి సమస్యతో పాటు మన ఇండియాలో ఈ బర్త్ రేట్ అంటే ఆడవాళ్ళకి ఈ సంతానోత్పత్తి రేట్ అనేది చాలా తగ్గిందనమాట. అంటే 1.19% తగ్గిపోయింది. అండ్ ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది సమస్య ఏదైతే ఉందో దానికి గల కారణాలు మగవారికి సంబంధించి కారణాల వల్ల అయి ఉండొచ్చు, లేదా ఆడవాళ్ళకి సంబంధించి కారణాలు అయి ఉండొచ్చు, లేదా ఇద్దరికి సంబంధించి కారణాల వల్ల కూడా కావచ్చు. ఇవే కాకుండా ఈ కారణాలే కాకుండా ఇంకా ఎన్నో ఫ్యాక్టర్స్ కూడా ప్రభావం చూపుతారనమాట. అంటే వాళ్ళకి ఉన్న హెల్త్ కండిషన్స్ కానీ, లేదంటే జీవనశైలి మార్పుల వల్ల కానీ, లేదా సోషల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల కూడా ఈ సమస్య కారణం కావచ్చు. అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సంతానలేమి సమస్యకి గల కారణం ఏదైతే ఉంటుందో అందరిలో కూడా అదే కారణం కాకపోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే పెళ్ళైన దగ్గర నుంచి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ వచ్చి ఉండదు. కొంతమందిలో ఏంటంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది, లేదా అది అబార్షన్ అయి ఉండొచ్చు. లేదు, వాళ్ళకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్గానే అయింది, కానీ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు అంటే సెకండ్ బేబీకి ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలగచ్చు. సో ఏ కారణమైనా కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవాల్యుయేషన్ చేసుకుంటే వాళ్ళకి ఈ సంతానలేమికి గల కారణం తెలుసుకొని వాళ్ళకి గనుక కరెక్ట్గా మనం సపోర్ట్ చేసి ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ టైంలో అందిస్తే డెఫినెట్లీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్, ఇక్కడ అపోలో ఫర్టిలిటీ కోంపల్లిలో ఈ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతుల కోసం ప్రత్యేకంగా ఈ ట్రీట్మెంట్ ప్లాన్స్ అనేవి మీ ముందుకు తీసుకొస్తున్నాము. సో ఈ ట్రీట్మెంట్ ప్లాన్స్ అనే ద్వారా మీ అందరికీ సహాయపడి మీకు ఈ పేరెంట్హుడ్ అంటే మీ పేరెంట్హుడ్ కోసం చేసే ఈ జర్నీలో మీకు ఇది ఎంతో హెల్ప్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.